హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే రవ్వ దోశ ఇన్స్టెంట్గా అయిపోతుందండి. ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియో అండి. ఈ విధంగా కనుక తయారు చేస్తే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా వస్తుందండి. దీన్ని పల్లి చట్నీతో అయినా, టమాటా చట్నీతో అయినా, మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పుని పెరుగుని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1 కప్పు రవ్వను కూడా తీసుకున్నానండి. ఇది బొంబాయి రవ్వను యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా 1/4 కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కట్ చేసి కరివేపాకును కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో వాటర్ కొద్దిగా పోసుకొని మొత్తంగా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కూడా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నానండి. ఇంకొక కప్పు వాటర్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మరికొద్దిగా వాటర్ని కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో మనం పెరుగు ఏ కప్తో తీసుకున్నామో అదే కప్పుతో 4.5 కప్పులు వాటర్ పడుతుందండి. ఇప్పుడు ఇదంతా కూడా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు అనేది పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 20 నిమిషాలు ఇది నానాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి చట్నీ కోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నానండి. ఇందులో వెనకాతలున్న బ్రౌన్ పార్ట్ని అంతటినీ కూడా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరికాయ అంతా కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా మొత్తంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా కట్ చేసుకున్న ఈ కొబ్బరి పీసెస్ అన్నిటినీ కూడా నాకు ఇలా 1 కప్పు కొబ్బరి పీసెస్ వచ్చాయండి. ఈ పీసెస్ అన్నీ కూడా ఈ కప్పుకి తీసుకొని నేను ఈ పీసెస్ని పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు పొట్టు తీసుకున్న 2 వెల్లుల్లి రెబ్బలను కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇది కొంచెం ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరికాయ పీసెస్ అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతటిని కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ కొబ్బరి పీసెస్ మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఈ మిక్సీ జార్లో ఈ కొబ్బరి పీసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా ఫ్రై చేసుకున్న పల్లీలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొద్దిగా పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా ఫ్రై చేసుకున్న 4 ఎండుమిర్చి, కొద్దిగా సాల్టు, అదేవిధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 డ్రాపులు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ సగానికి కట్ చేసుకొని ఆ ఉల్లిపాయని ఈ పాన్కి బాగా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకోవడం వల్ల ఏంటంటే దోశ అనేది ఆ పాన్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు పిండి మిశ్రమాన్ని ఇలా స్ప్రెడ్ అయ్యేలాగా కొద్దిగా వేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా ఈ గ్యాప్స్ అనేది వస్తూ ఉంటాయి, వీటిని కవర్ చేసుకోవాలి. కొద్దిగా పిండి అనేది గ్యాప్స్లో కవర్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం బాగా కాలనివ్వాలండి. ఇప్పుడు ఇందులో పైన కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దోశ అంతా కూడా బాగా క్రిస్పీగా రావాలంటే ప్యాన్ అనేది ఇలా అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటే మొత్తంగా కూడా దోశ అనేది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఎలా రెడీ అయింది తెలియడానికి లోపల చూడండి కొంచెం కలర్ మారింది కదా, బ్రౌన్గా. ఈ విధంగా వచ్చినప్పుడు ఒకసారి అట్ల కాడతో ఇలాగా
ఈ విధంగా కొద్దిగా మెల్లగా అట్ల కాడతో ఇలా తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మొత్తం ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి, చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ రెండో వైపు టర్న్ చేయాల్సిన అవసరం లేదండి. ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా అన్ని దోసెస్ని కూడా నేను ఇలా వేసుకున్నాను. అంతేనండి, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ అయిపోయే రవ్వ దోశ రెడీ. దీన్ని ఇలా చట్నీతో, నేను ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు ఏ చట్నీతోనైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.